పిల్లలు కావాలని మీ కలను నెరవేర్చుకోండి. సంప్రదించండి హెగ్డే ఫెర్టిలిటీ, హైదరాబాద్, తెలంగాణ. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ ఝాన్సీ. తిండి బోతులు వీళ్ళని చాలా విరివిగా చూస్తూ ఉంటాము. మనకి మన యాన్సర్స్ కూడా చెప్తూ ఉంటారు, 3 సార్లు తింటే రోగి, 2 సార్లు తింటే భోగి, 1 సారి తింటే యోగి అని చెప్పి. అసలు ఒక్కసారి తినడం అనేది పాసిబిలిటీ ఉందా? పొద్దున లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు ఏదో ఒకటి అలా వేస్తూనే ఉంటాం స్టమక్లో. మరి చాలామంది ఇప్పుడు ఆరోగ్యపరంగా కానివ్వండి, మన వర్క్లో ప్రోగ్రెసివ్నెస్ ఉండడం కోసం కూడా ఒక్క మీల్ తీసుకోవడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ మెసేజెస్లో కూడా చాలా రిక్వెస్ట్లు అయితే వస్తున్నాయి. ఒక మీల్ తినేటప్పుడు అసలు ఎలా తినాలి, ఏం తినాలి, అన్నీ కలిపి ఒక్కసారి తినాలా, వాటర్ తాగొచ్చా, జ్యూసులు తాగొచ్చా, పాలు తాగొచ్చా అని రకరకాల డౌట్స్ అయితే వస్తున్నాయి. ప్రస్తుతం మనతో ఆయుర్వేదిక్ జనరల్ ఫిజిషియన్ లక్ష్మి గారు ఉన్నారు. వారిని అడిగి అసలు ఈ ఒక్క మీల్ ఏంటి, దీన్ని తినడం వల్ల, ఇలా తినడం వల్ల మనకి ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు వస్తాయో తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే అమ్మా. మ్యామ్, మీరు చెప్పాల్సిందంతా నేనే చెప్పేసినట్టున్నాను, సారీ. అయితే 1 మీల్ తింటే మనం హెల్తీగా ఉంటాము, మంచిగా వర్క్ చేసుకోగలుగుతాం, బ్రెయిన్ బాగా పనిచేస్తుంది, ఇవన్నీ నిజమేనా? తింటే ఎలా తినాలి? యాక్చువల్లీ ఇంకొక క్వశ్చన్ నేను అడుగుతాను. మనము ఈ కేటగిరీలోకి వస్తాం. ఈ 3 కేటగిరీస్ మీరు చెప్పారు కదా, రోగి, భోగి అండ్ యోగి కింద. సో ప్రస్తుతానికి మనకి ఇన్ని రోజుల వరకు అలవాటైంది ఏంటి, 3 పూట్ల భోజనం తినడం. అవును. సో మనం ఏ కేటగిరీలో ఉన్నాం ప్రస్తుతానికి? అందరూ రోగులు అంటారా? అందరం రోగుల్లోనే ఆ కేటగిరీలోనే ఉన్నాం. సో నెక్స్ట్ ఇంకా రోగి కన్నా ఏదైనా వర్స్ట్ సిచ్యువేషన్ ఉందంటే అందులో అది కూడా చెప్పాలంటే, ఎందుకంటే ఎక్కువగా గంటకి 2 గంటలకి పూటకి 2 సార్లు తినే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి. యాక్చువల్లీ ఈ కాన్సెప్ట్ ఆఫ్ ఏమంటారు స్మాల్ డైట్స్ ఇన్ ఫ్రీక్వెంట్ ఇంటర్వెల్స్ అనేది హెల్దీ కాన్సెప్ట్ని తీసుకొచ్చింది మోడర్న్ సైన్సెస్ అనమాట. సో ఇది ఎందుకు తీసుకొచ్చారు అంటే, ఇప్పుడు డయాబెటీస్ వాళ్ళు ఉన్నారు. సో 1 టైమ్ ఆఫ్ ఫుల్ మీల్ తీసుకుంటే దే హ్యావ్ గుడ్ షుగర్ స్పైక్స్ ఉంటాయి అన్నమాట. సో వాళ్ళ కోసం అంటూ జనరల్గా స్టార్ట్ చేశారు స్మాల్ మీల్స్ ఇన్ ఇంటర్వెల్స్ అన్న హెవీ మెయిన్ ఎక్కువ ఇంటర్వెల్స్ లాగా చేసేలాగా. యాక్చువల్లీ 5 ఇంటర్వెల్స్ అనేది ఇప్పుడు పిల్లలకు కూడా చేసేసాం మనం. స్నాక్స్ అనుకుంటూ, మిడ్ డే స్నాక్స్, మిడ్ ఈవినింగ్ స్నాక్స్ అనుకుంటూ ఆ 2 స్నాక్స్ కూడా మనం ఇంట్రడ్యూస్ చేసేసాం. టోటల్లీ పిల్లలకు కూడా 5 టైమ్స్ అయిపోయింది ఇప్పుడు ఫుడ్ అనేది. సో ఇలా జరుగుతూ ఉంది. సో దీనికి 2 కాన్సెప్ట్స్ చెప్పుకోవచ్చు. అంటే మీన్స్ లావు తగ్గాలి అంటే కొంచెంగా తింటూ ఎక్కువ ప్రెషర్ ఇవ్వకుండా చేసుకునేది అన్నట్లు. సో ఆ కాన్సెప్ట్ ఇప్పటి వరకు మోడర్న్ లాగా జరుగుతూ వచ్చింది. సో దట్ ఈస్ ఆల్సో గోయింగ్ టు బీ హెల్దీ అనొచ్చు. సో ఇప్పుడు మనం ఏంటంటే ఇంటర్మీడియట్ డైట్ కూడా వెరీ గుడ్ యాక్చువల్లీ. సో ఒకసారి ఏంటి అంటే మనకి ప్రతిసారి గ్రెలిన్ అనేది ఒకటి హార్మోన్ వస్తుంది. సో అది మనకి యాసిడ్ని సెక్రీట్ చేస్తుంది కడుపులో. సో మనకి ఆకలి వేసినప్పుడు అది సెక్రీట్ చేస్తుంది కొంచెం. మనకి 75%లో 25%, 100%లో 25% సెక్రీట్ చేస్తుంది. తర్వాత నువ్వు తినే క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ని బట్టి మిగతా 75% దానికి అది అడ్జస్ట్ చేసుకుని అప్పుడు సెక్రీట్ చేస్తుంది. ఒకేసారి మొత్తం యాసిడ్ని సెక్రీట్ చేయదన్నమాట మన అబ్డోమిన్ అనేది. సో అట్లా ఉంటుంది జనరల్గా మనం డైట్ తీసుకునేటప్పుడు. ఇన్ని రోజుల నుంచి మనకు అలవాటు అయిపోయింది చేసి ఒక్కసారిగా మనము అలా షిఫ్ట్ అయిపోయాం అనుకోండి ఒక డైట్ నుంచి ఇంకో డైట్కి, ఖచ్చితంగా యాసిడ్ ప్రాబ్లమ్స్ అనేది వస్తాయి. సో ఎప్పుడైనా సరే ఒక డైట్ నుంచి ఇంకో డైట్కి మారాలనుకున్నప్పుడు మనం ఎలా మారాలి అనేది ఆయుర్వేదంలో ఏం చెప్పారో చూద్దాం. సో ప్రతిసారి మనం తీసుకునే దాంట్లో ఫస్ట్ 1/16 అంటే పాద శాతం అనేది చెప్తారనమాట. ఒక 1/16 పార్ట్ తగ్గించాలి. అంటే ఇప్పుడు ఇవాళ మీరు 4 ఇడ్లీలు తీసుకుంటున్నారు. సో 1/4 కానీ 1/4 కాదు 1/16 ఫస్ట్ తగ్గించండి. 1/16 తగ్గించి యూఆర్ కంఫర్టబుల్ విత్ దట్ అనుకుంటే మీకు అసలు ఆకలి ఏం డిఫరెన్స్ తెలియదు. ఒక ముక్క తీసి పక్కన పెట్టినందువల్ల మీకు ఆకలి ఏం డిఫరెన్స్ తెలియదు కదా. సో అట్లా నెక్స్ట్ వెళ్ళినప్పుడు ఇంకొక ½ ఇడ్లీ తీసేసేయండి. అట్లా 3.5 ఇడ్లీస్, అట్లా నెక్స్ట్ 3 ఇడ్లీస్, అట్లా రెడ్యూస్ చేసుకుంటూ రండి. సో మనము అలా రెడ్యూస్ చేసుకుంటూ వచ్చినందువలన సో బాడీ ఏంటంటే నెమ్మదిగా తగ్గిస్తుంది. ఇప్పుడు మీకు ఫుల్ శాలరీ వస్తుంది ఒక 1 lakh. సో మీ ఎక్స్పెండిచర్ ఎలా ఉంటుంది? సో దానికి తగ్గట్టు ఉంటుంది. సో నెక్స్ట్ మంత్ కల్లా మీకు చెప్తాడు మీకు 75,000 వస్తుందని. దెన్ యూ ఆర్ మేనేజింగ్ లైక్ అడ్జస్టింగ్ ఎలా ఉంటుంది, కొంచెం అన్నిట్లో తగ్గించుకుంటూ వస్తాం. సో యూ వోంట్ ఫీల్ బట్ అంత బ్యాడ్ అనిపించదు. సో మీ బాడీ కూడా అడ్జస్ట్ అయిపోతుంది. అదే ఒకేసారి 25% చేస్తే ఒక్కసారి మీ శాలరీ నుంచి ఒక 1 lakh శాలరీని మీకు 25,000 చేస్తే ఎలా ఉంటుంది?
యువర్ బాడీ కాంట్ అడ్జస్ట్ అండ్ ప్రతిదానికి యూ ఫీల్ టెన్స్డ్. అంతేలాగా మన బాడీ కూడా ఉంటుందన్నమాట. సో 100% మనం మీల్ తీసుకున్నప్పుడు ఒక్కసారిగా మనం వీ వాంట్ చేంజ్ టు 25% అన్నప్పుడు ఖచ్చితంగా మన బాడీ కూడా స్ట్రెస్ ఫీల్ అవుతుంది. స్ట్రెస్ ఫీల్ అవుతుంది, అనుకోకుండానే స్ట్రెస్ వల్ల కార్టిజోన్స్ వస్తాయి, కార్టిజోన్స్ వల్ల మళ్ళీ యాసిడ్ రిలీజ్ అవుతుంది, మళ్ళీ ప్రాబ్లమ్స్ అనేవి మళ్ళీ వచ్చేస్తూ ఉంటాయి. సో దిస్ ఈస్ నాట్ ఎ హెల్దీ థింగ్ యాక్చువల్లీ. సో మనం ఈ 3 కేటగిరీస్లో మనం రోగులం ఉన్నాం కదా, ఫస్ట్ మనం భోగులం అవుదాం. ఓకే, సో 2 మీల్స్ తీసుకుందాం. 2 మీల్స్ తీసుకొని ఇంటర్మీడియట్ డైట్ చేసుకుందాం ఫస్ట్. సో ఇంటర్మీడియట్ డైట్కి ఎలా ప్లాన్ చేయాలి? 3 మీల్స్ ఉన్న వాళ్ళు 2 మీల్స్కి ఇంటర్మీడియట్ డైట్కి ఎలా ప్లాన్ చేయాలి? సో ఫస్ట్ ఏంటంటే ఏది మొత్తం స్కిప్ చేయొద్దు, 3 మీల్స్ స్కిప్ చేయొద్దు. ఇట్లానే 116 పార్ట్ 3 మీల్స్లోనూ 116 పార్ట్ తగ్గించుకుంటూ రండి. ఒక స్టేజ్ వచ్చినప్పుడు ఒకటి 1/4 అయిపోతుంది కదా, 1/4 పార్ట్ వరకు వచ్చేసినప్పుడు అది ఆ 1/4 తీసేసి హాఫ్ చేసేసేయండి. 3 1/4 వస్తాయి కదా, 3 1/4 హాఫ్ లాగా చేయండి. సో అంటే మార్నింగ్ కొంచెం మీల్ పెంచండి, ఈవినింగ్ కొంచెం మీల్ పెంచండి, అట్లా. సో అట్లా అడ్జస్ట్ చేసుకుంటే మీకు ఏంటంటే భోగి కేటగిరీలోకి వచ్చేస్తాం ఆటోమేటిక్గా. సో మనం యోగులు టైం తినేదేదో కొంచెం మీల్లో బ్రేక్ఫాస్ట్ లో కొంచెం యాడ్ చేసుకోవడం. అవును. సో ఒక స్టేజ్కి వచ్చేసాక అన్నీ తగ్గిపోతాయి. అంటే నీకు 2 ఇడ్లీస్ వచ్చేసినాయి, సో తగ్గించుకుంటూ వచ్చావు. ఒక స్టేజ్కి నీకు 2 ఇడ్లీస్ వచ్చేసినాయి, హాఫ్ రైస్ వచ్చేసింది, ఈవినింగ్ వచ్చేసరికి హాఫ్ మీల్ వచ్చేసింది. సో ఆ స్టేజ్లో యూ షుడ్ టర్న్ టు 2 మీల్స్, ఇంటర్మీడియట్ మీల్స్. సో అప్పుడు ఏం చేయాలి అంటే బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయడం అనేది మంచిది కాదు. సో మనం ఏం చేయాలంటే 2 ఇడ్లీస్ అలాంగ్ విత్ సమ్ మిల్క్ ఆర్ సంథింగ్ ఎల్స్ యాడ్ ఆన్ చేసుకో. సో ఇంకా నీకేంటంటే అప్పుడు కొంచెం హెవీ అవుతుంది. సో ఈవినింగ్ ఏంటంటే నువ్వు 6 o'clock 7 o'clock 8 o'clock తినే మీల్ని యూ టర్న్ టు 4 o'clock ఆర్ లైక్ దట్. సో కొంచెం షిఫ్ట్ ముందుకు చెయ్యి, ఇది ఎక్స్ట్రా యాడ్ చెయ్యి. ఈ ఆఫ్టర్నూన్ మీల్ కంటే ఈ ఆఫ్టర్నూన్ మీల్కి నైట్ మీల్కి మధ్యలో టైం ఏదైతే ఉందో దాన్ని షిఫ్ట్ చేసుకో టైంని. ఇది ముందుకు రానివ్వు, అది కొంచెం వెనక్కి రానివ్వు. సో నీకు అక్కడ ఇంటర్మీడియట్ డైట్ అవుతుంది. దిస్ వుడ్ బి పర్ఫెక్ట్ ఫర్ స్టార్టింగ్ ఓవర్ అనమాట. ఎప్పుడు ఒక్కసారిగా చేయకూడదు. ఈవెన్ ఎక్సర్సైజ్ అయినా సరే, డైట్ అయినా సరే, బాడీ కూడా దానికి అలవాటు పడేలాగా చెయ్యాలి. ఏ వర్క్ తిన్నా, ఫిజికల్ ఎక్సర్సైజ్ అయినా ఇంకేదైనా వర్క్స్ అయినా కూడా. ఫిజికల్ ఎక్సర్సైజ్ అయితే కూడా మీకు ఏంటంటే 1/4 ఇంక్రీజ్ చేసుకుంటూ పోవాలి. అంటే ఇప్పుడు 45 minutes ఆఫ్ ఎక్సర్సైజ్ యూ వాంట్. సో అలాంటప్పుడు ఏంటంటే యూ స్టార్ట్ విత్ 15 minutes. 15 minutes స్టార్ట్ చేయి, నెక్స్ట్ ½ an hour చేయి, నెక్స్ట్ అట్లాగా నీ బాడీ సెట్ అయ్యేంత వరకు అలా పెంచుకుంటూ పో. ఒకసారిగా ఎక్సర్సైజ్ చేసి 45 minutes చేశారంటే ఈరోజు నీకు నొప్పులు వస్తాయి, నెక్స్ట్ రోజుకి ఇంకా బద్ధకం వచ్చేస్తుంది, బాడీ పెయిన్స్ వచ్చేస్తాయి. అదే నువ్వు 15 minutes స్టార్ట్ చేయి, నెమ్మదిగా గ్రాడ్యువల్గా పెంచు. ఒక 1 monthకి 30 minutes చెయ్యి, లేకపోతే 15 daysకి ఒక 30 minutes చెయ్యి, తర్వాత 1 monthకి 40 minutes చెయ్యి, నెక్స్ట్ 45 minutes చెయ్యి. నువ్వు 1 hour చేయి, దాని తర్వాత యువర్ బాడీ విల్ బీ లైక్ ద సేమ్. సో ఫస్ట్ నీకు ఎంత స్ట్రెయిన్ అవ్వదో అదే విధంగా వస్తుంది. ఈవెన్ యోగా కానీ దేనికన్నా ఇదే ఫార్ములా. స్టార్ట్ విత్ 1/4 అండ్ ఎండ్ విల్ బి ఇంక్రీజ్ విత్ 1/4 ఆఫ్ క్వాంటిటీ అనమాట. సో అన్నం దగ్గరకు వచ్చేటప్పుడు యూ షుడ్ రెడ్యూస్ బై 1/16 part, ఎక్సర్సైజ్ వచ్చేసరికి యూ ఇంక్రీజ్ బై 1/4 part. సో అలా చేసుకుంటూ ఉంటే నీ బాడీ అప్పుడు అడ్జస్ట్ అవుతుంది. ఏది సడన్గా ఇవ్వకూడదు. ఈవెన్ మన బాడీకి కూడా మనం ఒకసారిగా వెళ్ళి ఫుల్ మీల్ ఇచ్చేసినా కూడా దట్ విల్ బి స్ట్రెయిన్ కదా. సో అట్లా ఏది ఇంట్రడ్యూస్ చేసుకోవాలన్నా స్లో అండ్ స్టడీ అండ్ కన్సిస్టెంట్. మ్యామ్ ఇప్పుడు 2 meal కానీ 1 meal కానీ మనం తీసుకుంటున్నాం, మీరు చెప్పినట్టుగా ఒక మీల్ని ఈ 2 mealలో యాడ్ చేసుకుంటున్నాము. ఆర్ ఒకటే మీల్ తీసుకుంటున్నారు అనుకోండి, ఇప్పుడు వాళ్ళు కొంచెం జనరల్గా అందరు కూడా లేట్గా లేస్తూ ఉంటారు, మెజారిటీ ఆఫ్ కేటగిరీ లేట్గా లేస్తూ ఉంటారు. వాళ్ళు బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసి లంచ్ ప్లస్ డిన్నర్ అన్నీ కలిపి ఒకటే మీల్ అంటే ఎయిదర్ ఇట్ ఈస్ 12 or 1కి తిని ఉండొచ్చు. మరి అంటే ఇప్పుడు మనం ఫుడ్ కానీ ఏదైనా బల్క్లో ఒక్కసారి తీసుకుంటున్నాము, ఆ తర్వాత లిక్విడ్ తీసుకోవచ్చా? కాఫీ టీస్ కానీ మజ్జిగ కానివ్వండి, ఏదైనా చిరుతింట్లు నువ్వుల లడ్డు లాంటివి ఇంకేవో తినేవాళ్ళు ఆ డే అంతా ఎట్లా, ఈ 1 meal ప్రాసెస్ ఏంటి, తినే పదార్థాలు ఏమి ఇంక్లూడ్ చేసుకోవాలి? ఓకే, మంచి క్వశ్చన్. అసలు ఇంకొకటి అడుగుతాను, భోగి అని ఎవరిని అంటారు, యోగి అని ఎవరిని అంటారు? భోగి అంటే 2 పూట్ల తింటున్నారు, తిండి గురించి పక్కన పెట్టు, అసలు భోగి అంటే ఎవరు? భోగి అంటే కొంచెం తన లైఫ్ని ఎంజాయ్ చేస్తూ అలా ఉన్న వాళ్ళని భోగి అంటారు. యోగి అని ఎవరిని అంటారు అంటే మనకి తెలిసింది తపస్సులు చేసుకుంటూ లేకపోతే ప్రశాంతంగా ఉండే వాళ్ళని యోగి. సో వర్క్ లోడ్ ఇస్ యూ షుడ్ బి టేకెన్ ద వర్క్ లోడ్.
సో మనము ఏంటి ప్రవచనాలు చెప్పుకుంటూ కూర్చొని పంతుల్లాగా ఉండి సంథింగ్ అలాంటి వాళ్ళు యోగులు. సో మనం భోగులం. మనం రోజు పొద్దున్న లేసి పరిగెట్టాలి, తిరగాలి, చేయాలి, వర్క్ లోడ్ ఉంటుంది మనకి. సో వీ కాంట్ బి లైక్ యోగి. నువ్వు యోగిలాగా ఉంటే ఒక మీల్ నీకు సరిపోతుంది. లైక్ అప్పుడు పాతకాలంలో యోగులు ఏం చేసేవాళ్ళు, జస్ట్ భిక్షాటనకి వెళ్ళేవాళ్ళు మనకి పిల్లలందరికీ కూర్చోబెట్టి సమ్ గురు శిష్య పరంపర లాగా ఉండేది. సో వాళ్ళకి ఏంటంటే వర్క్ లోడ్ ఎక్కువ ఉండేది కాదు. సో వాళ్ళకి 1 మీల్ ఈజ్ సఫిషియంట్. సో దట్స్ వై దే సేడ్ 1 మీల్ ఈజ్ ఫర్ యోగి అని. సో ఆ యోగుల్లాగా ఉండేవాళ్ళు. ఇప్పుడు నువ్వు లైక్ సాఫ్ట్వేర్, నీకు ఎక్కువ వర్క్ లేదు, సో అలాంటప్పుడు నువ్వు కూర్చొని ఉంటున్నావు అంటే 1 మీల్ మేబీ ఎనఫ్. బట్ యు ఆర్ గోయింగ్ టు వర్క్. సో నువ్వు పని చేస్తున్నావు, నువ్వు వర్క్ చేస్తున్నావు, నువ్వు తిరగాలి. ఇలా వర్క్ ఉన్నప్పుడు నీకు లోడ్ ఎక్కువే ఉంటుంది, పని లోడ్. ఇలాంటప్పుడు నువ్వు 1 మీల్ తీసుకున్నావు అంటే ఖచ్చితంగా ఇట్స్ బ్యాడ్ థింగ్ ఫర్ యువర్ బాడీ అనుకోవచ్చు. సో అట్లా అనమాట. సో విచ్ కేటగిరీ వీఆర్ ఇంక్లూడెడ్ ఇన్ అది చూసుకోవాలి. సో సాఫ్ట్వేర్ కూడా అందరినీ నేను చెప్పనండి, కొంతమందికి వర్క్ లోడ్ ఉంటుంది. బ్రెయిన్ టేక్స్ మోర్ ఎనర్జీ దాన్ బాడీ చెప్పాలంటే. దానికి ఎక్కువ గ్లూకోజ్ కావాలి. సో మీ వర్క్ లోడ్ ఎలా ఉంటుంది, సో మీరు చేసే వర్క్ని బట్టి మీరు ఎన్ని టైప్స్ ఆఫ్ మీల్స్ తీసుకోవాలన్నది ఆధారపడి ఉంటుంది. అంతేకాని వీఆర్ నాట్ యోగీస్ ఫస్ట్ థింగ్. అది గుర్తుపెట్టుకోండి. వీఆర్ నాట్ ఎట్ ఆల్ యోగీస్, వీఆర్ ఇంక్లూడెడ్ ఇన్ బోగీస్. సో భోగం ఉండే మనం వర్క్ అన్ని చేస్తున్నాం, ఇంట్లో కారు పిల్లలు అన్ని చేస్తున్నాం. సో 2 మీల్స్ ఈస్ కంపల్సరీ ఫర్ అస్. సో 1 మీల్ 2 మీల్స్ అనేది కంపల్సరీ ఫర్ అస్. వర్క్ చేసుకునే వాళ్ళందరూ అండి. వేరేగా ఇప్పుడు ఓన్లీ మీల్ కాకుండా సలాడ్స్ కానివ్వండి, లేకపోతే ఇంకేదైనా జ్యూస్ల రూపంలో కాఫీ టీస్, చిరుతిండ్లు, జ్యూసెస్ ఇవన్నీ కూడా ఇంక్లూడ్ చేసుకోకూడదు. జనరల్గా చెప్పాలంటే ఏది ఇంక్లూడ్ చేసుకున్నా సరే మన బాడీ ఏం చెప్తుంది అంటే యు గో అండ్ గెట్ ద జ్యూస్, డైజెస్టివ్ జ్యూస్ సంథింగ్. అది నీకు రిలీజ్ చేసింది అంటే ఇంకా మళ్ళీ డైజెషన్ ప్రాసెస్కి వచ్చేస్తుంది అనమాట. జనరల్గా ఉండగలిగితే అలానే ఉండాలి, తినకుండానే. 2 మీల్ అంటే 2 మీల్ రెస్ట్రిక్టెడ్ గానే ఉండాలి. వాటర్ యూ కెన్ టేక్. సో ఇప్పుడు సమ్మర్ అలా వస్తుందంటే యూ కెన్ టేక్ లైక్ సమ్ లిక్విడ్స్ అనమాట. కోకోనట్ వాటర్, బటర్ మిల్క్ అలాగా మనము యాడ్ ఆన్ చేసుకోవచ్చు. పాతకాలంలో మనకి ఎక్కువ మినరల్స్ ఉండేవి బావి నీళ్ళల్లో కూడా. సో అవి నీళ్లు తాగినా కూడా ఎనర్జెటిక్ గా ఉండేది. సో ఇప్పుడు మనకి ఏంటంటే ఆర్ఓ వాటర్ వచ్చేసినాయి, జనరల్ వాటర్ వచ్చేసినాయి. సో సఫిషియెంట్ మినరల్స్ అయితే మనకి రావట్లేదనే చెప్పాలి. సో అలాంటి వాళ్ళు ఏంటంటే యాడ్ ఆన్ మినరల్స్ లెక్కన కోకోనట్ వాటర్, బటర్ మిల్క్ యూ కెన్ టేక్. అవి 2 యాడ్ చేసుకోండి. టీ, కాఫీస్ ఆర్ నాట్, బికాస్ అవి ఇండైరెక్ట్ గా యాసిడ్ ని రిలీజ్ చేస్తాయి. యాసిడ్ రిలీజ్ చేస్తుంటే ఆకలి వేసేస్తుంది ఆటోమేటిక్ గా. సో అవి 2 మాత్రమే అవాయిడ్ చేసుకోవాలి. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్.